మా అందరికీ ఎంతో ఇష్టమైన నాయకుడు. నాకు మాత్రమే కాదు, పార్టీలో ప్రతి ఒక్కరికి, పెద్దలు కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఇష్టపడి అంజన్నగా పిలుచుకునే మన మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ అంజయ్ యాదవ్ గారు, గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు అన్న కర్నె ప్రభాకర్ గారు, గౌరవనీయులు సోదరులు మన మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు ఇమ్తియాజ్ గారు, బైకాన్ శ్రీనివాస్ యాదవ్ గారు, మా తమ్ముడు సోదరుడు రవి యాదవ్ గారు, అట్లాగే వేదిక పైన ఉన్న రాజ్యలక్ష్మక్క గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా మా మిట్టు నాయక్ గారు, నారాయణ రెడ్డి గారు, ఇంకా ఎవరోల పేర్లు నేను చెప్పలేదో వీళ్ళు జర్ర లోపల తిట్టుకోరి బయట తిట్టుకోరి, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, అట్లాగే ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గంలో గెలిచిన 65 మంది సర్పంచ్లను ఎంటబెట్టుకొని ఇంత పెద్ద బలగాన్ని వేసుకొని వచ్చిన మా అన్నదమ్ములకు, మా ఆడబిడ్డలందరికీ శిరస్సు వంచి స్వాగతం, సుస్వాగతం. అంజన్న గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు మీకు. అంజయ్ యాదవ్ గారు పార్టీ పుట్టిన 2001లోనే మరి గులాబీ జెండాను షాద్ నగర్కి తీసుకొచ్చిన మొట్టమొదటి నాయకుల్లో అంజన్న గారు, రాజలక్ష్మక్క గారు, కొంతమంది ఆనాడు ముందుండి తీసుకొని వచ్చిన వాళ్ళు. 2001లోనే కేశంపేట నుంచి ఆ రోజు గులాబీ జెండా ఏంది, కలర్ ఏంది, కథ ఏంది అని అందరు నవ్వుతున్నప్పుడు, తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పోతుందట అని చెప్పి ఎక్కిరిస్తున్నప్పుడు కేశంపేటలో నిలబడి మీ ఆశీర్వాదంతో జెడ్పీటీసీగా గెలిచిన నాయకుడు అంజయ్ యాదవ్ గారు. ఆయనంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అంటే 2009లో ఆనాడు మనకు తెలుగుదేశం పార్టీతో పొత్తయినప్పుడు మరి మొత్తం రాష్ట్రంలో 119 సీట్లుంటే మనకు 45 సీట్లే వచ్చినాయి. కానీ ఆ 45లో కూడా పట్టుబట్టి అంజన్నకు ఆ రోజు టికెట్ ఇప్పించింది కేసీఆర్ గారు. సరే, ఆ రోజు 9,000 ఓట్ల స్వల్ప తేడాతోని ఆ రోజు 2009లో పోయింది. మళ్ళీ 2014లో అంజన్న గెలిచిండు, 18లో గెలిచిండు, 23లో కూడా కేవలం ఓడిపోయింది 7,000 ఓట్లతో మాత్రమే అన్నమాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి 2001 నుంచి 2025 అయిపోతుంది, ఇంకో 4 రోజులు అయితే 25 కూడా అయిపోతుంది. అంటే దగ్గర పార్టీతోని 25 ఏళ్ళ అనుభవం ఉన్న అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో మళ్ళీ తప్పకుండా షాద్ నగర్లో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ విషయంలో ఎవ్వరికి అనుమానం కానీ, రెండో ఆలోచన కానీ, రెండో అభిప్రాయం కానీ అక్కర్లేదు. అంజయ్ యాదవ్ గారే మన నాయకుడు, ఈ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. రెండో మాట మీ అందరినీ కూడా నేను కోరేది, సరే గులాబీ జెండా ఎగరాలి, మరి ఎగరాలంటే సపట్లతో నీళ్ళతో కాదు, పని కావాలి. కాదు నేను ఒకటి అడుగుతా మీకు. ఇప్పుడు అంజన్న మొత్తం చదివిండు లిస్టు, నువ్వు కూసోయే, నువ్వు మొన్ననే కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాడు, నువ్వు మా నాయనతో సమానం పెద్ద మనిషివి, నువ్వు లేవు. ఇప్పుడు నేనేమంటా అంటే అంజన్న సొంటి మంచోడు నాకు తెలిసి మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఉండరు, తెలంగాణలోనే దాదాపు ఉండరు అంత మంచోడు. ఆయన గురించి చెప్తున్నారా భయ్, ఆయన గురించి చెప్తున్నా, వీళ్ళు పెట్టి నన్ను ఆగం చెప్తున్నా. ఇప్పుడు నిజంగా కూడా చెప్తున్నా, చీమకు కూడా హాని చేయని మనిషి, ఎసొంటి కరప్షన్ మచ్చ కానీ, ఇంకొక చెడ్డ మాట కానీ, కేసులు పెట్టిస్తాడనో, తన్నిపిస్తాడనో, గుద్దిపిస్తాడనో, అట్లాంటి అలవాట్లు కానీ, అట్లాంటి ఆలోచనలు కానీ కనీసం నోట్లకెళ్ళి పొల్లు మాట కూడా రాదు అంజయ్ యాదవ్ గారు మాట్లాడుతూ. నేను ఆయన ఇయ్యాల కాదు, 16-17 ఏళ్ళకెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తున్నా. ఉద్యమం టైంలోకి వెళ్ళి నేను మంత్రిగా ఉన్నప్పుడు, అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇలా ప్రతిపక్షం ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తున్నా అంజయ్ యాదవ్ గారిని. మరి అట్లాంటి అంజన్న, ఇన్ని అభివృద్ధి పనులు చేసిన అంజన్న, షాద్ నగర్లో రోజుకు 2 కుండల నీళ్ళు వచ్చే షాద్ నగర్లో నీళ్లు రోజు బ్రహ్మాండంగా ఇచ్చిన అంజన్న, రైతు బంధు లాంటి కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన అంజన్న, రైతు బీమా లాంటి కార్యక్రమం ఇచ్చి 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసి, 500 పెన్షన్ 4,000 చేసి, ఆడపిల్ల పెళ్ళైతే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చి, ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి, ఇట్లా ఎన్నో పనులు, 1-2 కాదు, ఇక చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయి, సీసీ రోడ్లు, మోరీలు అన్నీ చెప్పిండు కదా అన్న. ఇన్ని చేసి మరి మనం ఎందుకు ఓడిపోయినాం షాద్ నగర్లో? ఆలోచన చేయాలి మీరు కూడా జాగ్రత్తగా. ఎందుకు అంటే ఒకటే ఒక కారణం నాకు తెలిసి, కేవలం మనలో మనకు ఐకమత్యం లేకపోవడు, మనలో మన పంచాయతీలు ఎక్కువై, మన ఊర్లే ఇక అంజన్న ఒత్తగా సురేష్ పేరు పిలుతాడు అని రమేష్ బాధపడు, లేకపోతే ఇంకొక ఎల్లయ్య పేరు చెప్తే మల్లయ్య బాధపడు, ఆయన పేరు చెప్తాడు ఆయననే చెప్తాడు, పో నాకు సంబంధం లేదు అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ కొద్దిగా మనం కరెక్ట్గా పనిచేయకపోవడం వల్ల ఓడిపోయినాం తప్ప వేరేది మాత్రం కానే కాదు. ఎక్కడ కూడా రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయిన బాధ మీరు 2023లో మనం ఓడిపోయినాక కరెక్ట్గా 2 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఎట్లా బాధపడ్డారు జనం?
అరే కేసీఆర్ సారు ముఖ్యమంత్రి కాదట అనే వరకు ఎక్కడోళ్ళు అక్కడ బీరిపోయిన పరిస్థితి అయ్యో అట్లెట్లయిపోయా అనే ఒక పరిస్థితి వచ్చింది. ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది. చూస్తుంటేనే 2 ఏళ్ళు అయిపోయింది. మాయ మాటలు చెప్పి ఇష్టం వచ్చిన కథలు చెప్పి మోసేతికి బెల్లం పెట్టి నాకుమని డైలాగులు కొట్టి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి 2 సార్లనే ఇస్తారా రైతు బంధు, 3 సార్లు ఇవ్వాలి 3 పంటలకు అని మాట్లాడింది. అరే రైతులకే ఇస్తారా, జమీందారులకే ఇస్తారా, కౌలు రైతులకు ఇవ్వాలి ఇస్తాం అని మాట్లాడింది. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు. ఇట్లా మోసేతికి బెల్లం పెట్టి అన్ని రకరకాల ఆశలు చూపెట్టి ఉన్నాయి లేనివి చెప్పి మహిళలందరికీ కోడన్లకు నెలకు 2,500, అత్తలకు 4,000 అని చెప్పి ఆశ పెట్టి మొత్తానికి డబ్బల ఓట్లు వేయించుకొని షాద్నగర్లో కూడా 7,000 ఓట్లతో, ఎక్కువ తేడా కాదు 7,000 ఓట్లు అంటే ఎంత 3% ఓట్ల తేడాతోని గెలిచి అధికారంలోకి వచ్చిండ్రు. మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు అయితే నిజంగా తెలివి ఉంటే, నిజంగా ముఖం ఉంటే మనం చేసిన దానికంటే ఎక్కువ చేయాలి. ప్రజలకు మనసు గెలుచుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా మరి మేము ఇగో ఈ పని చేసినాం కాబట్టి మాకు ఓటేయండి అని అడగాల. కానీ ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాడా అంటే 2 క్యాసెట్లు ఉంటాయని మీరు విని ఎప్పుడన్నా స్పీచ్ 2 చెప్తాడు ముచ్చట్లు. ఒకటి కేసీఆర్ మీద తిట్ల దండకం. 2 ఏళ్ల కేసీఆర్ గారు ఈయన పేరన తీసుకున్నాడు ఎక్కడైనా పొరపాటున, ఎక్కడైనా మాట్లాడిండా? ఏం చెప్పిండు? ఇంకొకసారి మాట్లాడితే టీవీలో మాట్లాడితే ఏమన్నాడు? నీకు చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా చేయవా బాబు, తెలంగాణను కష్టపడి తెచ్చుకున్నాం, చాలామంది పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చింది తెలంగాణ, కాబట్టి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, మంచిగా నడుపు, మంచిగా చూసుకో, ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి వాడు, అందరినీ బాగా చూసుకో అని మంచి మాట చెప్పిండు తప్ప ఒక పొల్లు మాట మాట్లాడిండా కేసీఆర్ గారు? ఇవాళ ఆ కేసీఆర్ గారిని పట్టుకొని 2 ఏళ్ల నుంచి నోటికొచ్చిన తిట్లు, తెల్లారలేస్తే సావాలే, ఇది కావాలి, నాశనం కావాలి, బాయిల దుంకు, బండగట్టుకొని చెర్ల దుంకు, నా కాలువల దుంకు, ఇటువంటి అడ్డమైన మాటలు తప్ప ఒక్క మంచి మాట చెప్పిండు ఆయన? అది ఉండదు. రెండోది ఒక పచ్చి అబద్ధం. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండట. ముఖం మంచిగా లేదు, ఏం చేయాలి, అద్దంలో మంచిగా కనబడతలేదు, ఆయనతో అద్దం బల కొట్టిండట. మంచిగా అయిపోతుందా ముఖం? నీకు నడపచాత కాదు, నీకు నడపచాత కాక స్కీములు అమలు చేసే తెలివి లేక ఓ కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు అని పచ్చి అబద్ధాలు. తెల్లారు లేస్తే ఒక మంత్రి ఏమో 6 లక్షల కోట్లు అప్పయింది అంటాడు, ఇంకొక ఆయననేమో 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయననేమో 8 లక్షల కోట్లు అప్పు అయిపోయింది అంటాడు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోళ్ళకు మొక్కాలి. ఎవరికి ఎంత బుద్ధి ఉడితే గంత అర్రాసుపాట లెక్క. అయితేగా సర్పంచ్ ఎలక్షన్లు కూడా అర్రాసుపాటలు ఆడాడు. ఒక అట్లా ఎవరికి ఎంత బుద్ధి ఉడితే అట్లా అబద్ధాలు చెప్పుకుంటే తిరుగుడు నేర్చుకున్నారు 2 ఏళ్ల నుంచి. ఎందుకు ఇస్తలేవా పెన్షను 2,000, ఎందుకు 4,000 చేయలే? ఓ కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు. అందుకే నేను మీకు అందరికీ ఒక మాట చెప్తున్నా, జాగ్రత్త గినాలే, మనసుకి ఎక్కించుకోవాలి, 10 మందికి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే 6 గ్యారంటీలు ఎంత అబద్ధమో, 6 గ్యారంటీలు అమలు చేసినామన్నది ఎంత అబద్ధమో, రైతు రుణమాఫీ చేసిన 100% అనేది ఎంత అబద్ధమో, 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్ల అప్పు అంతే అబద్ధం అనే మాట నేను చెప్పుడు కాదు, పార్లమెంటు చెప్పింది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వాళ్ళైతే మన దోస్తులు కాదు కదా, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఇవాళ. ఏమని? లెక్కలు మొత్తం తీసి 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత అని ఒక బీజేపీ ఎంపీ ప్రశ్న అడిగితే, మెదక్ ఎంపీ ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏమని? కేసీఆర్ వచ్చినాడు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు, అప్పటికే రాష్ట్రం మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. అంటే మనం గద్దెనెక్కినాడు, అధికారంలోకి వచ్చినాడు, మనకు 72,000 కోట్ల అప్పు కాంగ్రెస్ వాళ్ళు వారసత్వంగా విరాసత్గా మనకి ఇచ్చిర్రు. మనం దిగిపోయేనాడు మొత్తం ఎన్ని పనులు చేసినాం? మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినాం, బ్రహ్మాండంగా పెన్షన్లు పెంచుకున్నాం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకున్నాం, ఊర్లు బాగా చేసుకున్నాం, పట్టణాలు బాగా చేసుకున్నాం. ఇన్ని చేసిన తర్వాత మనం దిగిపోయే నాడు రాష్ట్రం అప్పెంత అంటే 3.5 లక్షల కోట్లు. అంటే 72,000 కోట్లు కూడా అందులోకెళ్ళి తీసేస్తే, అది మనం చేసింది కాదు కాబట్టి తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు మాత్రమే. ఇది నేను మీరు చెప్పుడు కాదు, రేవంత్ రెడ్డి మనం ఒరుకున్నాడు కాదు, ఇది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ లెక్కలు తీసుకొని 2,80,000 కోట్ల అప్పు మాత్రమే అని వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా మీకు అందరికీ అంటే, ఇవాళ ముఖం బాగలేక అద్దం బల కొట్టుకున్నట్టు నీకు నడపచాతగాక, నీకు కమిషన్ల మీద యావ ఎక్కువయ్యి కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేసుకుంటా 2 ఏళ్ల నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు? ఎందుకంటే ఇప్పుడు
రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు అడగకుండానే, ఓట్ల కోసం చెప్పకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, గ్యారంటీలని డ్రామా చేయకుండానే, డిక్లరేషన్లని మోసం చేయకుండానే కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకం పెట్టిండు. రుణమాఫీ చేసిండు. చేసినాక వెంటనే కొన్ని పైసలు మిగులుతాయి ఇక వచ్చేసరికి అనుకుంటే రైతు బంధు అని చెప్పి భారతదేశంలోనే మొదటిసారి అనౌన్స్మెంట్ చేసిండు. చేసినాక కేసీఆర్ నాటు పడే టైంకు, మడిలో నాట్లేసే టైంకు టింగు టింగుమని బ్రహ్మాండంగా రైతు బంధు రైతుల ఖాతాలలో పడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 11 సీజన్లు, 11 పంటలకు కేసీఆర్ ప్రభుత్వం ఒకటి కాదు, రెండు కాదు, 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో కేసీఆర్ రైతు బంధు వేసిండు. 73,000 కోట్లు అప్పు చేసిండు, 2,80,000 కోట్లు. కానీ రైతులకు ఎంత ఇచ్చిండు రైతు బంధుకు? 73,000 కోట్లు. 2 సార్లు రుణమాఫీ చేసిండు కేసీఆర్. 2 సార్లు, మొదటిసారి 1,00,000, రెండోసారి 1,00,000 చేస్తే 27,000 కోట్లు 2 సార్లు కలిపి రుణమాఫీ అయింది. అంటే ఈ 2 కలిపితేనే రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చిండు. 10 ఏళ్ళు ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చిండు రైతులకు కేసీఆర్. ఉచిత కరెంటు 24 గంటలు దేశంలో ఎక్కడ లేదు. ఒక్క ఉచిత కరెంటుకే 50,000 కోట్లు. 10 ఏళ్ళకి కలిపితే సంవత్సరానికి 5,000 కోట్లు యావరేజ్ వేసుకుంటే 50,000 కోట్లు. అట్లాగే ప్రాజెక్టులు కడుతందుకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతందుకు 90% పూర్తి చేసినాం మనం. 10% కాలువలు దవ్వే పని మాత్రం మిగిలినది. పంపులు పెట్టినాం, రిజర్వాయర్లు కట్టినాం. ఆ నీళ్లు తెచ్చుకున్నందుకు కాలువలు కావాలి. అంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం 90% పని అయిపోయింది. దానికి దగ్గర 30,000 కోట్లు మన ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే ఈ తీరుగా కాళేశ్వరానికి 1,00,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 30,000 కోట్లు. అంటే ప్రభుత్వ ఆదాయము సంవత్సరం వచ్చే బడ్జెట్ను పెంచుకుంటా, సంపద పెంచుకుంటా, పేదవాళ్ళకి ఇచ్చుకుంటా, ఇంకొన్ని పైసలు బాకీ తెచ్చి వాటితోని గిన్ని పనులు చేసిండు కేసీఆర్. ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినాయి. నేను అడుగుతున్నా, ఒక్కసారి యాద్ చేసుకోండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ షాద్నగర్లో కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారు? 83. మనం ఎన్ని గెలిచినాం? 65 మనం, 83 వాడు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. జనరల్గా ఎప్పుడైనా ఏముంటుందంటే గ్రామ పంచాయతీ అనగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తారు అనుకుంటారు. ఎందుకంటే ఇంకో 2-3 ఏళ్ళు ఉంది కదా, ఏం తొందర ఉంది అనుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకి 72, 72 వాళ్ళు, 65 మనం. అంటే దగ్గర సమానం ఉన్నాం. ఎందుకు చెప్తున్నా అంటే మరి ఏమైంది? 2 ఏళ్లలోనే ఎందుకు ప్రజలకు విరక్తి వచ్చింది? ఎందుకు 2 ఏళ్లలోనే ఈ ఫలితాలు కనబడుతున్నాయి? ఇంకా 2.5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, ఉండంగా కూడా ప్రజలకు ఎందుకు కోపం వచ్చిందంటే ఒకటే కారణం. కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలు ఎట్లుండే, ఇవాళ ఎట్లయినాయి. ఒకప్పుడు గౌరెటెంకన్న గారు పాట రాసిండు. గౌరెటెంకన్న అనుకుంటా పాట, పల్లె కన్నీరు పెడుతుంది. ఎవరు రాశారు? ఆయనే కదా, వెంకన్ననే పాట రాసిండు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వెంకన్న పాట రాసిండు. పల్లె కన్నీరే పెడుతుందో మా కనిపించని కుట్రలా అని చెప్పి పాట రాసిండు. ఇంకొక వేరే కవులు రాసిండు, పల్లె పల్లెనా పల్లేర్లు మలిసే పాలమూరులోనా అని. అది పాలమూరు పరిస్థితి ఒకనాడు. పాలమూరు అంటే వలసల జిల్లా. కానీ ఏం చేసిండు కేసీఆర్ గారు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను 5 జిల్లాలు చేసిండు. ఏమేం చేసిండు? మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, గద్వాల, వనపర్తి. మీ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే, ఒక్కటి కూడా లేకుండే. 65 ఏళ్ళల్లో ఒక్క మెడికల్ కాలేజీ లేదు. మన పిల్లలు చదువుకొని డాక్టర్ లేదామంటే కేసీఆర్ గారు 5 జిల్లాలు మాత్రమే చేయలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు, 5 నర్సింగ్ కాలేజీలు ఇచ్చిండు. 65 ఏళ్లలో చేయని పని ఇవాళ కేసీఆర్ గారు కేవలం 9.5 ఏళ్లలో చేసిండు. ఒక మెడికల్ కాలేజే కాదు, ప్రతి జిల్లాకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు. అది మాత్రమే కాదు, వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు 8 లక్షల ఎకరాలు సాగులకు తీసుకొచ్చి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి నీళ్లు తెచ్చి బ్రహ్మాండంగా మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒకవైపు, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి వాటి మీద కూడా దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరులో బ్రహ్మాండంగా పంటలు పండే వాతావరణం తీసుకొచ్చిండు. మొత్తం రైతులు కలకలలాడే విధంగా 24 గంటల కరెంటు, రైతు బంధు, రుణమాఫీ, నీళ్లు ఇన్ని తెస్తే ఇదంతా మారింది, పరిస్థితి మారింది. ఉతగనే పెరిగింది ఆ భూముల రేట్లు. ఇప్పుడు అన్నాడు భూముల రేట్లు పెరిగినాయి కేసీఆర్ ఉన్నప్పుడు. ఉతగనే పెడతాయి ఆ భూములు? ఉతగనే పెరిగితే మరి ఎందుకో ఇదివరకు వాళ్ళు ఉన్నప్పుడు పెరగలేదు. ఒక షాద్నగర్ అంటే హైదరాబాద్ దగ్గర ఉంటుంది, పెరిగింది అన్నట్టు కాదు. మీరు ఆడికన్నా పోండి, అలంపూర్ పోండి, గద్వాల్ పోండి, కొల్లాపురం పోండి, అచ్చంపేట పోండి, కొడంగల్ పోండి, ఎక్కడన్నా ఇవాళ మీ జిల్లాలో, పాత జిల్లాలో ఎక్కడన్నా ఎకరం 5 లక్షలు తక్కువ ఉన్నది ఎక్కడన్నా?
ఇదివరకు 50,000 ఎకరం లేని జాగలల్లా, ఇదివరకు 70,000 లేని జాగలల్లా ఇలా 10 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు మీ కళ్ళ ముందట ప్రజల సంపద పెరిగిన మాట వాస్తవం కాదా? ఇలా ఉన్నదా పరిస్థితి? మళ్ళా వీళ్ళు వచ్చినాక రియల్ ఎస్టేట్ బాగుందా? రియల్ ఎస్టేట్ మళ్ళీ డౌన్ అయిందా లేదా? ఎందుకు అంటే మళ్ళీ వీళ్ళు చేసే కబ్జాలు, వీళ్ళ దందాలు, వీళ్ళు చేసే గలీజ్ పనులు ఒకటా రెండా చెప్పుకుంటా పోతే ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో యాద్ చేసుకోండి, పల్లె ప్రగతి అనే కార్యక్రమం కేసీఆర్ గారు పెట్టి ఎన్ని అద్భుతాలు సృష్టించిండు. ప్రతి ఊర్లే నర్సరీ, ప్రతి ఊర్లే ఒక ట్రాక్టర్, ప్రతి ఊర్లో ఒక ట్యాంకరు, ప్రతి ఊర్లో బ్రహ్మాండంగా ఒక డంపింగ్ యార్డు, ప్రతి ఊర్లో ఒక వైకుంఠధామం, ప్రతి ఊర్లో ఒక పల్లె ప్రకృతి వనం. దేశం లెక్కన ఉన్నాయా అవి? ఏ రాష్ట్రంలో ఏ ఊరిలో కూడా గిన్ని సౌలతులు లేవు. అందుకే మనది మనం కితాబిచ్చుకున్నాడు కాదు. తెలంగాణ జనాభా భారతదేశం పరంగా చూసుకుంటే మొత్తం భారతదేశం జనాభా 147 కోట్లు, అందులో మనం 4 కోట్లు, అంటే 3% కంటే తక్కువ. కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు బెస్ట్ పంచాయతీలు ఏడున్నాయంటే 30% అవార్డులు గెలుచుకున్న రాష్ట్రం మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. అవు గది కేసీఆర్ చేసిన పని. పట్టణాలు బాగా చేసిండు, పల్లెలు బాగా చేసిండు. ఇలా హైదరాబాద్కి వస్తుంటే ఎంత గర్వంగా అనిపిస్తుంది. మన చుట్టాలు, మన దోస్తులు ఎంత బాగా మాట్లాడతారు. మీరు ఆ ఔటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి వస్తుంటే ఇది హైదరాబాద్ ఆయన, మనం ఏ దేశంలో ఉన్నామా, బయట ఎక్కడో ఉన్నామా అని చెప్తారా లేదా మీ పిల్లలు? గట్ల చేసిండు కేసీఆర్ గారు. ఇటు పట్టణాలు బాగా చేసిండు, అటు పల్లెలు బాగా చేసిండు, వ్యవసాయం బాగా చేసిండు, మీ షాద్నగర్లో పరిశ్రమలు తెచ్చిండు, ఇన్ని రకాల పని చేసిండు, సంక్షేమం బాగా చేసిండు, అభివృద్ధి బాగా చేసిండు. మరి ఎందుకు ఓడిపోయాను? ఎందుకంటే ఒకటే కారణం, మళ్ళా చెప్తున్నా నేను, ఐకమత్యం లేకపోవడమే. ఇప్పుడే తమ్ముడు చెప్తున్నాడు పక్కకెళ్ళి నాకు, రవి అన్న ఇంకొక 15-16 గెలిచేది ఉండే, జర్రల పోయింది. ఒక గదే మనం సవరించుకోవాల్సింది. ఇప్పుడు మన షాద్నగర్లో మన పార్టీ చక్కదిద్దాలి, ఆ బాధ్యత నాది, నేను తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నాను. అంజన్న గారి నాయకత్వంలో 2001 నుంచి నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా వారి నాయకత్వంలోనే నడుస్తాం. తప్పకుండా మీరు ఐకమత్యంగా నడవండి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. తప్పకుండా జిల్లా పరిషత్ గెలవాలంటే షాద్నగరే కీలకం అవుతుంది. రంగారెడ్డి కానీ అటు మహబూబ్నగర్ కానీ షాద్నగర్ కీలకం అవుతుంది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఐకమత్యంతో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏదైతే చూపెట్టినరో ఆడనో ఇన్నో చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా సరి చేసుకోండి. సర్పంచ్ ఎలక్షన్లో పంచాయతీ పడుతుంది, మన ఊళ్ళే 2-3 కొట్లాడతారు ఒకటే ఊళ్ళే. వాళ్ళందరూ కూర్చోవాలి, వాళ్ళందరినీ కలిపే బాధ్యత కూడా అంజన్నదే. వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి. అయిపోయింది రా తమ్మి ఎలక్షను, మళ్ళీ ఇప్పుడు పార్టీ గుర్తు మీద ఎలక్షన్ అవుతుంది, పార్టీ కండువా వేసుకొని తిరిగేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం అందరం ఐకమత్యంగా కొట్లాడాలని చెప్పి ప్రతి ఊళ్ళే మీరే కూర్చోబెట్టాలి, ప్రతి మండలంలో అవసరమైతే సమన్వయం చేయాలి, ముందుకు పోవాలి. నేను మనస్ఫూర్తిగా మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఒకటే, పెద్ద ఆయన కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి 2028లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనేదే మనందరి కోరిక. ఇలా ఎవరికి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు. రాష్ట్రంలో ఇలా ప్రతి రైతు కోరుకుంటున్నాడు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనే మాట ఇవాళ రైతులు చెప్తా ఉన్నారు. ప్రతి ఆడబిడ్డ కోరుకుంటున్నది తప్పకుండా మాకు కేసీఆర్ గారు ఉంటేనే మంచి జరిగింది, మళ్ళీ మంచి ఆయనే చేయగలుగుతాడని. అట్లాగే పిల్లలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. నిరుద్యోగ భృతి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం అని అన్ని లంగ మాటలు చెప్పి వాళ్ళని కూడా మోసం చేసినారు. అట్లాగే ప్రతి వర్గాన్ని బీసీలను బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్ ఇస్తామని బొంకితిరి. సర్పంచ్ ఎలక్షన్ల రిజర్వేషన్ ఎంత ఇచ్చిరా ఆఖరికి బీసీలకు? 17. మరి ఊకోవాలన్నా మనం? 42 అని చెప్పి కొండంత రాగం తీసి గాడిది పాట వాడితే ఊకుందామా? తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. అట్లాగే ఎస్సీలకు మోసం చేసిరు. కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా అంటే 12 పైసలు ఇచ్చినావా? 12 లక్షలు కాదు, 12 పైసలు ఇచ్చిండు ఎవరికన్నా దళితులకు? మరి ఊకుందామా? దళితులకే కాదు గిరిజనులకు ఇస్తా అన్నాడు. మా లంబాడా సోదరులు మొన్న ఎందుకో కానీ తామడాలలో ఓట్లు వేయలే, మాకు ఓట్లు వేయలే మొన్న పోయినసారి. ఏమిటికో కోపం వచ్చింది, అగో దళితులకు దళిత బంధు ఇస్తుండు మాకు ఇవ్వవా అని. మా మిట్టునాయక్ సాబ్ ఇన్నే ఉన్నాడు, ఇంకా మా నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. నాయకులందరికీ నేను కోరుతున్నా, ఆలోచన చేయండి. తాండాలు గ్రామ పంచాయతీ కావాలని ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? ఇందిరమ్మ బతుకున్నప్పటి నుంచి కొట్లాడుతున్నారు. ఇందిరమ్మ వాయే, ఆయన ఆమె కొడుకు వాయే, ఇప్పుడు ఆమె మన్మడు వచ్చే. మొన్న కేసీఆర్ చేసిండు మళ్ళా తాండాలు పంచాయతీలు. కాంగ్రెస్ వాడు చేసిండా? తాండాలు పంచాయతీలు చేసింది కేసీఆర్, కొత్త మండలాలు చేసింది కేసీఆర్, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసింది కేసీఆర్, కొత్త జిల్లాలు చేసింది కేసీఆర్. ఆ జిల్లాలలో మీ పల్లెలలో అభివృద్ధి తెచ్చింది, సంక్షేమం తెచ్చింది కేసీఆర్. ఇవన్నీ జల్దీ మర్చిపోదామా? అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇక మీ ఎమ్మెల్యే గురించి నేను చెప్పా, ఇక ఆయన గురించి చెప్పుకుంటే టైం దండుగా. ఆయన గురించి నేను చెప్పగాని
ఇక ఆయన ఏందో ఆయన గురించి విడిచిపెట్టు. నేనేమంటా అంటే మనకు వ్యక్తులతో పంచాయతీ లేదు. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే మనమేం రోడ్డు మీద పోయి వాళ్ళ గలవట్టి కొట్టేదేం లేదు. మనం మంచిగా ఆ డబ్బల ఓటేస్తే చాలు. రేపు జిల్లా పరిషత్లో షాద్ నగర్లో ఒక్క మండల్ పోకుండా ఒక్క ఎంపీటీసీ ఇవ్వకుండా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతున్నా. అంజన్నకు మొత్తం బీఫామ్లు అప్పచెప్తాం. అంజననే మొత్తం నాయకత్వం వహిస్తాడు. బ్రహ్మాండంగా గెలిపించుకరండి. ఈ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. తప్పకుండా మీ అందరిని నేను కోరుతున్నా. గెలిచే క్యాండిడేట్లను పెట్టుర్రు. కాకపోతే నా మనిషి నీ మనిషి ఆ దీర్ఘాలు తీసుకొద్దు. గెలుపు గుర్రాలు కావాలి. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అవతల దౌర్జన్యం ఎక్కువ ఉన్నది మీరు చూస్తున్నారు. ఇలా పొద్దున నేను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మన కార్యకర్తల మీదకి ఒకటి కాంగ్రెస్ ట్రాక్టర్ ఎక్కించిండు. ఇద్దరు సావు బతుకులు ఉన్నారు లేడీస్. ఒక గంత దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి వాడు మనం కొట్టనేవట్టే, వాడెంబడబడబట్టే. మరి మనం కూడా కొట్లాడుకుందామా? అందుకే నేను అడిగేది, ప్రతిపక్షంలో ఉన్నాం, కలిసిమెలిసి కొట్లాడదాం. తొందర ఏం లేదు. మంచిగా 2.5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ వెంటనే మంచిగా గ్రామ కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు కొత్తగా వేసుకుందాం. చాలామంది యువకులు కొత్తలు తాతాలు ఆడుతున్నారు యుద్ధం చేసేందుకు. వాళ్ళకు అవకాశాలు ఇద్దాం. సీనియర్లు మంచిగా పైకి రాండి. జిల్లా కమిటీలకు రండి, రాష్ట్ర కమిటీలకు రండి, రాష్ట్ర అనుబంధ కమిటీలకు రండి. మరి కొత్త పిల్లలకు అవకాశం ఇవ్వండి. ఉడుకు రక్తం కొట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉరుకులాడుతున్నారు. అన్న మాకు అవకాశం ఇవ్వి, మేము ఉరుకులాడతాం అంటున్నారు. అసొంటోళ్ళకి అవకాశం ఇవ్వండి, ఊరికి ఇవ్వండి. తప్పకుండా పార్టీ నీకు పదవి కావాలంటే వస్తుందిరా మెల్లగా. మనోళ్ళు లొల్లు ఎక్కువ పెడుతుంది. సర్పంచ్ గారు నువ్వు లొల్లి అయిపోయింది, ఎలక్షన్ నీ ఆగు. ఎందుకు చెప్తున్నా అంటే గెలిచిరు సంతోషం. అసలు ఆగుతాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, కమిటీలు వేసుకుంటప్పుడు మీరు చేయవలసిందల్లా ఇప్పుడు అందరు కూర్చొని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. ఇప్పుడు రేపు ఎంపీటీసీ అనగానే ఒకటే బీఫామ్ ఉంటుంది. ఒకళ్ళకే టికెట్ వస్తుంది, కొట్లాటోళ్ళు 4 ఉంటారు. ఆ మిగతా 3 కూర్చోబెట్టి పెద్దలు సమన్వయ సమితి కూర్చొని అంజన్ననా లేకపోతే ఆ మండల పెద్దల కూర్చోవాలి, మాట్లాడాలి. ఏం చెప్పాలి? నువ్వు పార్టీ కమిటీలకు రా, లేకపోతే రేపు మార్కెట్ కమిటీలు వస్తాయి, నువ్వు ఫలానా డైరెక్టర్ తీసుకో, ప్రభుత్వం 2.5 ఏళ్లలో వస్తుంది, రంది పెట్టుకోకని చెప్పాలి. ఇంకొక మాట నేను గెలిచిన సర్పంచ్లకు కూడా చెప్తున్నా. ఆడ ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగవే ఏం లేదు, కూర్చో మీరు మాట్లాడు. ఆగుతాం మేము. ఏం పేరు అయినా పేరు? మల్లేష్. మళ్ళీ మాట్లాడదాం. అసలు ముచ్చట చెప్పని ఆగు. నువ్వు ఇంటర్నెట్ లేవు, నీలో నీది. అయితే సర్పంచ్లకు కూడా ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. గెలిచిన సర్పంచ్ల మీద వీళ్ళొకరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో నేను చూసిన. ఇలా పొద్దున మీ జడ్చర్ల ఎమ్మెల్యే ఎక్కతక్క మాట్లాడుతుండు. నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇందులో ఇల్లు రానియకుండా చేస్తా, నేను ఒక్క పైసా రాకుండా చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్లకు. నీ ఆ ఏ సొత్తా, నీ అబ్బా సొత్తా, ఎవరి సొత్తా పైసలు? రేవంత్ రెడ్డి ఇంటెనక పొలం అమ్మిస్తుండా? యాడికెళ్ళి వచ్చినాయి ఆ పైసలు? ప్రజల పైసలు ప్రజల కోసం ఖర్చు పెడతందుకు మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ధర్మకర్తలం మాత్రమే. గెలిచినామంటే అదేదో మన ఇంట్లోకి వెళ్ళి పైసలు పెడుతున్నట్టు ఒక్కొక్క డైలాగులు ఎమ్మెల్యేలు మీవాడు. ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నాడు మీవాడ వనపర్తి ఆయన, నేను ఇంటి గేట్ కాడికి రానియాడు. నీ గేట్ కాడికి వచ్చే కర్మేంద్ర భయ్, నాకు అర్థం కాదు. నీ గేట్ కాడికి వచ్చేది ఏంది? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మన హక్కుగా పైసలు రావాలి. వాడేవాడు ఇచ్చేందుకు ఈ హౌల మాటలు మాట్లాడే ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలంటే రేపు గట్టి కొట్లాడాలి జిల్లా పరిషత్లో. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే దయచేసి ఆలోచన చేయండి. మీకు తెలియాలి కొన్ని విషయాలు. ఏం తెలవాలా? భారతదేశంలో 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి, కిందికెళ్ళి మిద్దాకా. ఊళ్ళే గ్రామ పంచాయతీ ఉంటుంది, స్థానిక ప్రభుత్వం, గ్రామ ప్రభుత్వం. కొద్దిగా మీదికి మండల ప్రభుత్వం, మండల పరిషత్ ఉంటుంది, మండల ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికి జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. దానికంటే మీదికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉంటారు. జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలు ఉంటారు, మండల పరిషత్లో ఎంపీటీసీలు ఉంటారు. గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఉంటారు. ఇది 5 ప్రభుత్వాలు. అయితే నిధులు కూడా ఎట్లొస్తాయంటే ఎవరి పాత్ర వాళ్ళకున్నది ఇలా, ఎవరి పని వాళ్ళకున్నది ఇలా. కేంద్రం చేసే పని కేంద్రం చేయాలి. కేంద్రం ఏం పని చేయాలి? రైల్వేలు, దేశ రక్షణ, ఫారెన్ పాలసీ ఇవన్నీ కేంద్రం చూసుకోవాలి. వ్యవసాయము, ల్యాండ్సు, నీళ్లు ఇవన్నీ రాష్ట్రము కేంద్రం కలిపి చూసుకోవాలి. వైద్యము, ఆరోగ్యం ఇవన్నీ రాష్ట్రం కేంద్రం కలిపి చూసుకోవాలి. మరి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అట్లాగే గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? గ్రామాలలో పల్లెలే పట్టుకొమ్మలు అనేది అయితే మహాత్మా గాంధీ గారు చెప్పినరో ఆ గ్రామాలను బాగా చేసే పని, గ్రామాలలో పైసలు ఖర్చు పెట్టి రోడ్లు ఏంది, మోరీలు ఏంది, ఆడ సౌలత్ ఏంది, బిల్డింగ్లు ఏంది, పంచాయతీ స్కూళ్ళు ఏంది, ఇవన్నీ చూసేది ఈ 3 ప్రభుత్వాలు: జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ. మరి చాలాసార్లు నేను ఒకటి గమనించిన, నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన,
ఆ గ్రామ జ్యోతి కార్యక్రమంలో మీ షాద్నగర్ కూడా వచ్చిన నేను అప్పుడు, అదేదో ఊరుండే కిషన్ రావు పెట్టన కిషన్ నగర్, హాజీపల్లి కిషన్ నగర్, ఆడికి వచ్చిన నేను అప్పుడు గవర్నర్ గారిని తీసుకొని వచ్చిన నరసింహన్ గారిని. అయితే ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసినప్పుడు నేను ఒకటి గమనించిన. ఏముంటుందంటే, సరే ఇప్పుడు మీరు సర్పంచులు గెలిచిన వాళ్ళు మీరేమో సర్పంచ్ అంటే నేను పవర్ఫుల్, నేను నా ఊర్లో నేను చేయాలి పని, ఇన్ని మాటలు ఇస్తే నేను చేయాలి కదా అని సర్పంచ్ కారాటం ఉంటుంది, తప్పులేదు. వార్డు మెంబర్లు కూడా మీరు అందరూ వార్డులలో హామీలు ఇచ్చుంటారు, మీరు చేయాలని మీకుంటుంది. ఇప్పుడు ఎంపీటీసీ వస్తాడు, ఆయన 3 ఊళ్ళకు ఒక ఆయన ఉంటాడు. ఎంపీటీసీ గారు ఏమంటారు, అరే సర్పంచ్ ఒక ఊళ్ళో గెలిచిండు, నేనేమో 3 ఊళ్ళకి కలిపి గెలిస్తే మరి నేను పెద్దోని కదా, నాకు కృషి చేయాలి కదా అక్కడ అని ఎంపీటీసీ గారు అంటారు. ఇక ఆ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఈ ఇద్దరు పంచాయతీలు అసలు పని కాదు, ఏం కాదు. అంతేనా నేను చెప్పే కరెక్టేనా? మన వాళ్ళు తలకాయ ఊపుతారు, ఇక్కడ మాజీ ఎంపీటీసీలు ఉన్నారా ఏంది? అయితే ఇక్కడ అసలు ముచ్చట చెప్తా, ఎందుకు పెట్టిరు ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేది కూడా మీకు తెలియాలి. ఎవరి పాత్ర ఏందో తెలిస్తే, ఎవరి పని ఏందో తెలిస్తే ఇంకో కాలు మీదే మనం తొక్కమని ఎలిపెట్టాం. ఇక్కడ ఏంటంటే ముచ్చట, అదొకటి ఉంటుంది చూడు, అడ్వర్టైజ్మెంట్. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? బాబ్బా ఏం చూస్తారు టీవీ అందరూ. అయితే ఎందుకు చెప్తున్నా అంటే, గట్లాగే సేమ్ టు సేమ్ అంబికా దర్బార్ బత్తి లెక్కనే గ్రామానికి మండలానికి అనుసంధానకర్త ఎవరు? ఎంపీటీసీ గారు. ఆయన సర్పంచ్తో పాటు పక్క కుర్చేసుకొని లొలిపెట్టుడు కాదు ఆయన పని. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ పైసలు వస్తే ₹1 ఢిల్లీలో విడుదలైతే మళ్ళీ రాష్ట్రంలో దానికి ఒక ఆటాన తోడైతే, ఆటాన పైకి వెళ్ళి ఆటాన ఈడికెళ్ళి వస్తే మొత్తం ₹1 అనుకో. ఆ ₹1 కిందికి వచ్చేటప్పుడు స్థానిక ప్రభుత్వాలకు వచ్చేటప్పుడు 70 పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి, 20 పైసలు మండలానికి వస్తాయి, మండల పరిషత్కు, ఒక 10 పైసలు జిల్లా పరిషత్కు వస్తాయి. ఇప్పుడు ఈ ఎంపీటీసీ పని ఏంది అంటే, ఆ 20 పైసలు ఏవైతే మండలానికి వస్తున్నాయో అందులో మా ఊర్లో నేను ఎంత తెచ్చుకోవాలి, ఎంత పెట్టాలి, సర్పంచ్ గారితో కలిసి ఎట్లా పెట్టాలి, ఇద్దరం కలిసి ఏం పని చేయాలని చూసుకోవాలి. కానీ ఆయన ఆడికెళ్ళి గాడికి రోడ్డు పెడితే నేను దాని మీదకెళ్ళి ఇంకొక ఎడతా అంటే కుదరదు. గదే జరుగుతుంది మన దగ్గర పంచాయతీ. అట్లాగే జిల్లా పరిషత్తు వాళ్ళ పని ఏంది, మండలానికి జిల్లాకు అనుసంధానకర్త ఎవరు? జెడ్పీటీసీ గారు. ఆయన వచ్చి ఎంపీపీతో పంచాయతీ పెట్టుకుంటాడు, అరే నాకు మండలంలో కృషి చేయాలి, నాకు 6 ఉండాలి, నాకు 6 ఉండాలి. అది కాదు ఆయన పని. ఆయన పని ఏంది, జిల్లా పరిషత్లో ఏమైనా పైసలో అదో ఇదో సమన్వయమో, మా మండలానికి ఏం కావాలని కొట్లాడి మాట్లాడి, ఇగో మాకు జిల్లా పరిషత్కి వెళ్ళి ఫలానాది కావాలి అని తెచ్చుకునే బాధ్యత ఆ మండల జెడ్పీటీసీ గారు. ఈ పాత్రలు ఒక్కసారి మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, మన పరిధి ఏందో తెలుసుకుంటే, మన విధులు ఏందో తెలుసుకుంటే, మన నిధులు కూడా మనకు వచ్చేటి ఏందో తెలుసుకుంటే అప్పుడు సిస్టమేటిక్గా పని అవుతుంది. ఇవన్నీ విషయంలో అవగాహన మీకు ఉండాలి కాబట్టి, మీ హక్కులు కూడా మీకు తెలవాలి కాబట్టి, ఈ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయాక, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా అయిపోయాక మనకు ప్రతి జిల్లాల పార్టీ ఆఫీస్ ఉంది. ఆ జిల్లా ఆఫీసులలో బ్రహ్మాండంగా మంచి అవగాహన సదస్సులు పెట్టుకుందాం. అంటే ఎవరి పాత్ర అయింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, కాంగ్రెస్ వల్ల ఏం చేయరు, ఎట్లాగో వాళ్ళతో ఏం కాదు, ఏం చేయరు. ఈ 2 ఏళ్ళు మొత్తం గ్రామాలను పాడు చేసిండ్రు, పండబెట్టిండ్రు. ట్రాక్టర్ల కనీసం డీజిల్ పోసే దిక్కు కూడా లేదు ఇలా గ్రామాలలో. బుగ్గలు కూడా ఎలుగుతలేవు. కనీసం ఆ ఊళ్ళో లైట్లు మనం పెడితే ఎల్ఈడి లైట్లు పెట్టినాం ప్రతి ఊళ్ళే, ఆ బుగ్గలు కూడా ఇవాళ ఎలుగుతలేవు. చెట్లు పెంచినాం, చెట్లు నరుకుతున్నారు దరిద్రులు. కాబట్టి నేనేమంటున్నా అంటే, వాళ్ళు అవుతుంది ఏం చేయరాలు. ఈ 2.5 ఏళ్ళు మనం బరాయించుకుంటే ఆ టెన్క వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే. మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు గెలిచిన వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళకి గెలిచిండ్రు సర్పంచులు. 5 ఏళ్ళ కోసం గెలిచిన సర్పంచులు ఎవరైతున్నారో మొదలు 2 ఏళ్ళు వీళ్ళతో కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. మన హక్కుగా మనం తప్పకుండా మనం నేర్చుకోవాలి. ఉదాహరణకు మీ ఊళ్ళే లబ్ధిదారుల లిస్ట్ వచ్చిందనుకో, ఇందిరమ్మ ఇండ్లది లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీ కన్నా పెట్టాలి. అది మీ బాధ్యత. అందులో ఏమైనా తప్పులుంటే తీర్మానం చేయొద్దు, మీరు ఉల్టా తిరస్కరించాలి. ఇగో వీళ్ళందరికీ ఇల్లు ఉన్నోళ్ళకే ఇచ్చారు, మీరు తప్పు అని తిరస్కరించే బాధ్యత మీ మీద ఉంటుంది. మీ హక్కులు తెలుసుకోవాలి మీరు. ఇక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఏ పని చేయలేదు ప్రభుత్వం. నిన్న మొన్నటిదాకా సర్పంచులు లేరు కాబట్టి వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయింది. ఇప్పుడు సర్పంచులు వచ్చినాక, వార్డు మెంబర్లు వచ్చినాక, ఉప సర్పంచులు వచ్చినాక మీకు హక్కు ఉంది, మీకు బాధ్యత ఉంది. మీ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరు ఏం చేసే అవకాశం ఉండదు. రేపు పెన్షన్లు ఇవ్వాలన్నా, రేపు ఇంకో కార్యక్రమం చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సర్పంచ్ గారి ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీ హక్కులు తెలుసుకోవాలి, మీ బాధ్యత తెలుసుకోవాలి, మీకు రావాల్సిన నిధులు తెలుసుకోవాలి. ఇవన్నిటి కోసం కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం. దాంతోపాటు పార్టీ పని కూడా చేసుకోవాలి. పార్టీ పిలిచినప్పుడు మరి పార్టీ ద్వారా గెలిచిన సర్పంచులు పార్టీ పని కూడా చేయాలి. రేపు మెంబర్షిప్ ఉంది, కమిటీలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. అన్నిటికీ సమన్వయంగా మనం పార్టీని పనిచేయించుకున్నట్టయితేనే బాగుంటుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఐకమత్యంతో పనిచేద్దాం. తిరిగి 10 ఏళ్ళు ఏదైతే పద్ధతిగా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడించి
బ్రహ్మాండంగా నడుపుకున్నామో మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కిద్దాం, ముందుకు తీసుకొని పోదామని మళ్ళీ మీ అందరికి కూడా షాద్నగర్ నియోజకవర్గంలో తెలియజేసుకుంటూ, మొన్నటిదాకా ఏమన్నా పంచాయతీలు ఉన్నా సరే రేపు రాబోయే రోజుల్లో ఉండవద్దు, కలిసి మెలిసి పోదాం. ఎవరైనా సరే నిన్న మొన్నటిదాకా తిట్టుకున్నా సరే, నిన్న మొన్నటిదాకా కొట్టుకున్నా సరే, ఇక రేపటి నుంచి ఉండొద్దు, కూర్చోవాలి, పెద్ద మనిషి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా నడవాలని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. ఒక్క మాట దయచేసి గెలిచిన సర్పంచ్లకు ముందు సన్మానం చేసుకుందాం, ఎందుకంటే వాళ్ళు పాపం చాలా దూరంకి వెళ్ళొచ్చారు. ముందు ఫస్ట్ లేడీ సర్పంచులు, మొదలు లేడీ సర్పంచులు ఎక్కడో అక్కడ కూర్చోరు, మీరు లేవకరు ఆగం చేయకూరి, అటెనక ఉప సర్పంచులు, అటెనక వార్డు మెంబర్లు, మిగతా వాళ్ళు. జై తెలంగాణ.